హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అయితే మనం అన్బాక్స్ చేసుకోబోతాం. రీసెంట్గా మనకి తెలిసిందే పోకో బ్రాండ్ విచ్ ఇస్ నథింగ్ బట్ సబ్ బ్రాండ్ ఆఫ్ షామీ రెడ్మీ మనకు ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసింది. దాని పేరే మనకి పోకో X6. సో ఈ X6 సిరీస్లో మనకి రెండు మొబైల్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ మోడల్ X6 అండ్ ఇంకొకటి X6 Pro అనమాట. సో నాకు ఫేవరెట్గా ఏంటంటే X6 అనేది చాలా బాగా నచ్చింది. ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూకి పోల్చినట్టయితే చాలా మంచి స్పెసిఫికేషన్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు, బాక్స్ ఫ్రంట్ సైడ్లో మనకి పోకో బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో 5G అని మెన్షన్ చేశారు, మేడ్ ఇన్ ఇండియా అనేసి బ్రాండింగ్ అయితే వేసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మెయిన్ హైలైట్స్ అయితే ఉన్నాయి. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంబడే మనకు ఒక మినీ బాక్స్ అని చెప్పుకోవాలి. ఇందులో మనకి ఒక ప్రొటెక్టివ్ కేస్ అయితే ఉంటుందన్నమాట. ఇది సిలికాన్ తోటి వీళ్ళు బిల్డ్ చేశారు. ఇది డీసెంట్ గానే ఉంది, మరి హార్డ్ సిలికాన్ కేస్ అని చెప్పాను. సో లుక్ కూడా మనకి ఎటువంటిగా ఖరాబ్ అవ్వట్లేదు. ఫోన్ లుక్ కూడా కేస్ వేసి చూశాను ఆల్రెడీ. నేను 1-2 డేస్ నుంచి యూస్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది అనమాట. అడాప్టర్ కూడా వీళ్ళు బాక్స్ లోనే ఇస్తున్నారు. కొన్ని కంపెనీస్ అవాయిడ్ చేస్తున్నాయి. USB-C కేబుల్ అయితే ఉంటుంది ఛార్జింగ్ పర్పస్. ఇది కూడా మనకి బిల్డ్ క్వాలిటీ బాగానే మెయింటైన్ చేశారు ఈసారి కూడా. అండ్ మనకి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్స్ యాజ్ యూజువల్ మనకి తెలిసిందే. మనకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. సో ఇంతకు మించి మనకి బాక్స్ తో ఎటువంటి కంటెంట్స్ కూడా ఎక్స్ట్రాగా రావు. సో ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి వేరియంట్ వచ్చేసరికి మిర్రర్ బ్లాక్ వేరియంట్ అనమాట. 8GB 256GB వేరియంట్ అయితే పర్చేస్ చేసి ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా ప్రాసెసర్. సో ఈ మొబైల్ మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 అనమాట. సో ఇది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. బడ్జెట్ సిరీస్లో ఉన్నటువంటి మొబైల్స్ అన్నిటి కూడా ఈ మధ్యకాలంలో సో ఈ ప్రాసెసర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి గ్రాఫిక్స్, ఇంకా మంచి ఎడిటింగ్ హ్యాండిల్ చేసే దగ్గర ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. సో మనకి పబ్జీలో కూడా మనకి స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. సో గ్రాఫిక్స్లో ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. ఎందుకంటే పబ్జీ గేమ్ నేను దాదాపు ఒక 20-25 మినిట్స్ అనేది ఇందులో ఆడాను. హీటింగ్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ అనేది లేదు. అంటే 1 hour ఆడితే ఏ ఫోన్ అయినా కానీ కొద్దిగా వార్మ్ అవుతుంది. సో కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అని చెప్పుకోవాలి. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా మాత్రం చాలా గుడ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే నేను 1 day దీన్ని కెమెరాని టెస్ట్ చేశాను. సో కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ ఫుటేజెస్ అనేది కూడా ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మనకి 0.6x లో తీసినటువంటి ఫోటో అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అనేది మిస్ అవుతాయి అబ్సల్యూట్లీ. అండ్ నెక్స్ట్ మనకి 1x స్టాండర్డ్ మోడ్ లో అయితే తీసాను. ఇక్కడ బాగానే ఉంటుంది ఫోటో. 2x లో కూడా బాగానే డిజిటల్ జూమ్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ 4x లో కూడా మనకి డీటెయిల్స్ అనేది బాగానే క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఈ మెయిన్ కెమెరాస్ కానివ్వండి, లేదంటే సెకండరీ కెమెరాస్ కానివ్వండి, మనం ఎక్కువ మంచి లైటింగ్ ఉన్నటువంటి సినారీలో కనుక ఫోటోస్ తీసినట్టయితే మనకి చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఎప్పుడైతే లైటింగ్ తగ్గిపోతుందో అప్పుడు మాత్రమే మనకి ఇబ్బంది కలుగుతుంది. సో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 16 MP అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవాలి. కొన్ని శాంపుల్స్ అనేది ఇస్తాను. ఫ్రంట్ సైడ్ నార్మల్ ఫోటోని డిస్ప్లే చేస్తాను అండ్ పక్కనే పోర్ట్రేట్ ఫోటోని కూడా డిస్ప్లే చేస్తాను. బ్లర్ ఏ విధంగా అవుతుంది అనేసి మీకు డిఫరెన్స్ అనేది నోటీస్ చేయొచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్ మనకి పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా డీసెంట్గానే ఉంది. సో మనం జూమ్ అనేది చేసుకోలేము. సో ఏంటంటే దగ్గరికి వెనకలకి వెళ్తూ ఫొటోస్ అనేది పోర్ట్రేట్లో తీసుకోవచ్చు. సో నైట్ టైం కూడా నేను ఫొటోస్ తీసాను. సో వీటిని కంపారిజన్లో అయితే పెడతాను చూడండి. సో మీకు ఏమైనా లైక్ నచ్చాయా అంటే కమెంట్ సెక్షన్లో తెలియండి. ఎందుకంటే ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఫోన్స్ అన్ని కూడా నైట్ టైంలో యావరేజ్గానే పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఈ కెమెరాస్లో ఏంటంటే మనకి మెయిన్ ప్రైమరీ కెమెరాలో OS మాత్రం వీళ్ళు ఇచ్చారు. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఇది మెయిన్గా ఏంటంటే సో మనం ఫొటోస్ తీసేటప్పుడు ఏంటంటే కొంచెం జూమ్ చేస్తాం కదా, 4x 5x 6x వరకు తీసుకున్నా కానీ మనకి ఏంటంటే ఫోటో అనేది షేక్ అవ్వదు. అంటే మనం క్లిక్ చేసేటప్పుడు కూడా మనకి స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ OS లేని ఫోన్స్ ఏంటంటే మనం 4x 6x వరకు వెళ్తే ఏంటంటే కొంచెం షేకినెస్ యాడ్ అవుతుంది. మనం ఫోటో తీయాలంటే చాలా స్టేబుల్గా ఉండాలి. మన హ్యాండ్ అయినా కానివ్వండి, లేదా ఒక ట్రైపాడ్ మీద పెట్టి ఫొటోస్ తీస్తే మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు OS ఉండడం వల్ల ఏంటంటే మనం జూమ్ చేసినా కానీ మనకి షేక్ అవ్వకుండా ఫుటేజ్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీడియో కూడా మనకి కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట మెయిన్ ప్రైమరీ కెమెరాకి. సో 1080-60 ఫ్రేమ్స్లో మనకి OS అనేది వర్క్ అవుతుంది అనమాట. 4K 30 ఫ్రేమ్స్లో మాత్రం మనకి క్వాలిటీ బాగుంది కానీ OS అనేది వర్క్ అవ్వదు. ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ కనుక మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి బాటమ్ సైడ్ ఫస్ట్ Type-C పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో స్పీకర్ గ్రిల్ మనకు కనిపిస్తుంది అండ్ మనకి సిమ్ కార్డ్ స్లాట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి 2 నానో సిమ్స్ అనేది పెట్టుకోవచ్చు, SIM 1 SIM 2. అండ్ మనకి బాటంలో మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి అండ్ పవర్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. టాప్ సైడ్ మనకి సెకండరీ స్పీకర్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ సెకండరీ మైక్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఇందులో IR బ్లాస్టర్ అడిషనల్గా ఉంటుంది.
రెడ్మీ అండ్ పోకో మొబైల్స్లో. అండ్ మనకి ఆక్స్పోర్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది ప్లాస్టిక్ పార్ట్ అని చెప్పుకోవాలి, అంటే మనకి గ్లాస్ ఫినిష్ లెక్క కనిపిస్తుంది. బట్ ఫింగర్ ప్రింట్స్ చాలా వరకు అయితే అట్రాక్ట్ చేస్తుంది అనమాట, స్మడ్జెస్ చాలా వరకు పడుతున్నాయి. సో బ్యాటరీ విషయానికి వచ్చేటైతే మనకి ఇందులో 5100 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇందులో ఇన్బిల్ట్గా 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి మనకి వితిన్ 1 hour 10 minutesలో కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అనేది అయిపోతుంది అనమాట, 0 to 100% వచ్చేసరికి. సో గైస్ ఇప్పుడు మనం డిస్ప్లే పరంగా చూస్తున్నాం కానీ మనకి చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వర్త్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే ఎవరికైనా కావాలంటే. ఎందుకంటే మనకి ఇందులో 6.67 inch ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుందన్నమాట. సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకి జనరల్గా 10-bit డిస్ప్లేస్ చూసాము, 8-bit డిస్ప్లేస్ చూసాము. బట్ వీళ్ళు స్పెసిఫికేషన్స్ పరంగా మెన్షన్ చేసింది ఏంటంటే 10+2-bit డిస్ప్లే విచ్ ఇస్ నథింగ్ బట్ 12-bit డిస్ప్లే అనమాట. సో జనరల్గా 10-bit డిస్ప్లేలో మనకి 1 billion ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో ఇంకా మరికొన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి మనం మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో చూసినప్పుడు మనకి కలర్స్ అనేది చాలా బాగా కనిపిస్తాయి అనమాట. అండ్ డిస్ప్లేలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ 1.5K డిస్ప్లే అయితే ఇస్తున్నారన్నమాట. సో 1.5K ఏంటంటే మనకి 1080p కన్నా కొంచెం లైక్ ఎక్కువ అనమాట. అంటే మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లే తోటి పోల్చుకున్నట్టయితే కొంచెం పిక్సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి డిస్ప్లేలో. అండ్ మనకి ఇక్కడ 446 పిక్సెల్ పర్ ఇంచ్ అంటే PPI అయితే ఉంటుంది. సో పిక్సెల్ డెన్సిటీ కూడా ఈ బడ్జెట్ ఫోన్స్లో ఎలా అయితే ఇస్తారో వాళ్ళు అదే విధంగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ప్రొటెక్షన్ పరంగా చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేసింది అని చెప్పుకోవాలి. సో బడ్జెట్ కేటగిరీలో మనకి విక్టర్స్ ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ఇంకొక గుడ్ థింగ్ అనమాట. అండ్ బై ద వే మనకి ఇందులో వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, అది కూడా ఇన్ డిస్ప్లే. ఈ బడ్జెట్ కేటగిరీలో కొన్ని ఫోన్స్ మిస్ చేసేటువంటి మెయిన్ ఫీచర్ ఇదే, మనకి సైడ్ మౌంటెడ్ ఇచ్చేస్తుంటారు. బట్ వీళ్ళు 21,000-22,000 బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది మిస్ చేయకుండా ఇచ్చారు. సో ఇది కూడా మనకి ఫాస్ట్ అండ్ అక్యురేట్గా ఉంటుంది. యాజ్ యూజువల్ మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంటుందన్నమాట. అది అంతగా సెక్యూర్డ్ ఉండకపోవచ్చు, బట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది బాగానే వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇందులో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి విచ్ ఇస్ నథింగ్ బట్ స్టీరియో స్పీకర్స్. అండ్ టాప్లో ఉంటుంది, బాటంలో ఉంటుంది. సో మనకి ఇందులో డాల్బీ అట్మాస్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. అండ్ డాల్బీ విజన్ కూడా ఉంది. సో ఈ డాల్బీ విజన్ ద్వారా ఏంటంటే మనకి కొన్ని కంటెంట్ అంటే అమెజాన్ ప్రైమ్లో కానివ్వండి, నెట్ఫ్లిక్స్లో కానివ్వండి డాల్బీ విజన్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా మంచి కలర్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది అనమాట, కలర్ స్కీమా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఒక మంచి మూవీ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది అనమాట. డాల్బీ విజన్ ఉంది డిస్ప్లేలో, డాల్బీ అట్మాస్ ఉంది. సో ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ రెండు కలిపి తీసుకురావడం అనేది ఇంకొక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. సో డిస్ప్లేలోనే మనకి బ్రైట్నెస్ నిట్స్ చూసుకున్నా కానీ ఇది ఒక గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవాలన్నమాట. సో ప్రీవియస్ వర్షన్స్ తోటి పోల్చినట్టయితే మనకి ఈసారి 1800 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉందన్నమాట. సో సన్లైట్లోకి వెళ్ళా కానీ మనకి కొంచెం బాగానే విజిబుల్గా ఉంటుంది అనమాట. ఇది వరకు మనకి మొబైల్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ అయ్యే వాటిల్లో మనకి 1000 లేదంటే 1200 మ్యాక్సిమం 1400 వరకు ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి 1800 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తున్నారు. సో మనకి ఎటువంటి రీడింగ్ ఇష్యూస్ కానివ్వండి, సన్లైట్లో విజిబిలిటీ కానివ్వండి, మనకి ఎటువంటి ఇష్యూస్ అనేది ఉండవు. అండ్ ఓఎస్ పరంగా మాట్లాడుకున్నట్టయితే మనకి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ 13 తోటి అయితే వస్తుంది. వీళ్ళ యొక్క కస్టమైజ్డ్ ఓఎస్ ఏదైతే ఉంటుందో రెడ్మీకి సంబంధించింది MIUI లేటెస్ట్ వర్షన్ తోటి వస్తుంది అనమాట, MIUI 14 తోటి. సో MIUIకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. బట్ ఇందులో ఏంటంటే కొన్ని బగ్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇదేంటంటే మనం ఎక్కువగా హెవీ యూస్ చేసేటైతే కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అని నోటీస్ చేస్తాము. బట్ పోకోలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రెడ్మీ ఫోన్స్ తోటి కంపేర్ చేసినట్టయితే రెడ్మీ ఫోన్స్లో మనకి చాలా మటుకు యాడ్స్ వస్తుంటాయి, పోకోలో మనకి యాడ్స్ రావు. బట్ సేమ్ UI రెండు వాళ్ళు వాడేది ఏంటంటే సేమ్ UI. సో రెడ్మీలో యాడ్స్ అనేది ఫేస్ చేస్తాము, పోకోలో మనకి యాడ్స్ అనేది అంతగా ఉండవన్నమాట. బట్ ఏంటంటే మనకి ఇనిషియల్గా ఫోన్ ఎప్పుడైతే ఇనిషియల్ బూటప్ చేస్తామో అప్పుడు మనకి కొంచెం బ్లోట్వేర్ అనేది వస్తుంది. మనకి అన్రిక్వైర్డ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ కనెక్టివిటీ పరంగా మాట్లాడుకుంటే ఇందులో మనకి బ్లూటూత్ వర్షన్ 5.2 అయితే ఉంటుంది, లేటెస్ట్గా అయితే 5.3 అయితే ఉంది. బట్ వీళ్ళు ఇందులో 5.2 మాత్రమే ఇచ్చారు. బట్ ఇటువంటి ఎలాంటి కనెక్టివిటీ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ డేటాలో మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు అనమాట. అండ్ మనకి Wi-Fi 6 అనేది యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ అనమాట. బట్ ఇందులో మనకి Wi-Fi 5 మాత్రమే ఉంటుంది. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి అక్కడ వరకు అయితే లిమిటేషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనకి పోకో X6
X6 అనేది 2 డిఫరెంట్ వేరియంట్స్లో లాంచ్ చేస్తారు. ఒకటి 8GB ర్యామ్, ఇంకొకటి 12GB ర్యామ్. 8GB ర్యామ్ తోటి మనకి కాంబినేషన్ వచ్చేసరికి 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్, వేరాస్ 12GB ర్యామ్ వేరియంట్కి వచ్చేసరికి మనకి 512GB ఆఫ్ స్టోరేజ్ వేరియంట్ అనేది ఇస్తారు. సో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మనకి ఇందులో అంబియంట్ డిస్ప్లే అయితే ఉంటుంది. అంటే రైస్ టు వేకప్, అంటే ఇప్పుడు ఇలా జస్ట్ ఫోన్ సైడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఏదైతే ఉంటుందో అది ఆన్ అవుతుంది. బట్ ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ మనకి కంప్లీట్ టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట స్క్రీన్. బట్ ఒకవేళ మనం రేస్ చేసినట్టయితే మళ్ళీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇది కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు, ఎందుకంటే బ్యాటరీ అనేది కొంచెం కన్జ్యూమ్ చేస్తుంది అబ్సల్యూట్లీ చెప్పాలంటే. సో ఫైనల్ కంక్లూజన్కి వచ్చినట్టయితే సో ఈ పోకో X6 అనేది చాలా వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. సో ఒకవేళ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కానివ్వండి, డిస్ప్లే మంచిగా కావాలి అండ్ బ్యాటరీ కెపాసిటీ కావాలి, మంచి డీసెంట్ ప్రాసెసర్ కావాలనుకుంటే సో గో ఫర్ హెడ్. సో 22,000 బడ్జెట్ కనుక మీకు ఉన్నట్టయితే సో డిస్క్రిప్షన్లో బై లింక్ అయితే ఇస్తాను, వెళ్ళండి. అక్కడ ఇంకా ఇన్డెప్త్గా డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో మ్యాక్సిమం నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇది నేను కొని పర్చేస్ చేసి వీడియో చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ డివైజెస్ అన్నీ కూడా నేను పర్చేస్ చేసి అన్బాక్సింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో పోకో X6 5G ఈరోజు అయితే ఎండ్ చేస్తున్నాము. సో చాలా మంచి స్పెక్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం ఒక 2000 ఇంకా తక్కువ పెట్టింటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. బట్ ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఓకే అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.